వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి సొరకాయ కర్రీ అండి. ఇంట్లో చపాతీ చేసినప్పుడు రైస్లోకి పూరీలోకి ఈ సొరకాయ కర్రీ పర్ఫెక్ట్గా సూట్ అవడమే కాదండి, మీ ఆరోగ్యానికి కూడా ఈ సొరకాయ కర్రీ చాలా మంచిది. ఎటువంటి మసాలాలు లేకుండా ఈ సొరకాయ కర్రీ చాలా సింపుల్గా మనం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తాను. సొరకాయ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చిపప్పు, తాలింపులు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకుని కొంచెం ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకుందామండి. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుని లైట్గా మనం ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై చేసే టైంలోనే కొంచెం కరివేపాకు వేసుకొని స్మాల్ టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకుని, యాడ్ చేసినటువంటి పసుపు అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా మనం వేయించుకుందామండి. వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అనేది ఇందులోకి యాడ్ చేసుకుని మనం బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేద్దామండి. తర్వాత మూత తీసాక సొరకాయలోంచి వాటర్ అనేది వస్తున్నాయండి. ఈ టైంలోనే మనం మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఈ సొరకాయ ముక్కల్ని బాగా కలుపుకుందామండి. సాల్ట్ ఈ టైంలో వేయడం వల్ల ఏంటంటే సొరకాయ ముక్కలకి సాల్ట్ అనేది పట్టి టేస్ట్ బాగుంటుందండి. అందుకనే ముందుగానే సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం. ఈ సాల్ట్ బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి సొరకాయ అనేది బాగా కుక్ చేసుకుందామండి. బాగా కుక్ అయిన తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చి తీసుకుని మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ సొరకాయ కర్రీలోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. సొరకాయ కర్రీలో ఎటువంటి మసాలాలు కానీ కారాలు కానీ వేయలేదండి. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చక్కగా తినొచ్చు. ఇందులో కావాలితే మీరు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మేము పాలు అనేది మా పాప తిందు, అందుకని నేను యాడ్ చేయలేదు. కావాలితే మీరు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈ సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.